న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆనాడు లక్షలాది మంది తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిస్తూ పోరాటం చేసిన విద్యార్థి నాయకుడు ఈరోజు మీ అందరి అభిమానంతో గెలిచి తుంగతుర్తిని ప్రగతి బాటలో నడిపిస్తున్న యువ నాయకుడు సోదరుడు తుంగతుర్తి శాసనసభ్యుడు తమ్ముడు గ్యాదరి కిషోర్ గారికి గౌరవనీయులు పెద్దలు సూర్యాపేట జిల్లానే కాదు రాష్ట్రం మొత్తాన్ని కూడా ఈరోజు కరెంటు వెలుగులతో ఒక పవర్ఫుల్ మంత్రిగా రాష్ట్రం మొత్తాన్ని కూడా దగదగలాడే విధంగా నడిపిస్తున్న అన్న మన విద్యుత్ శాఖ మరియు ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు అన్న జగదీష్ రెడ్డి అన్నగారు గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమానంతో పార్లమెంటులో ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఈ ప్రాంత రైతులే కానీ ఈ ప్రాంత ప్రజలే కానీ మీ అందరి సమస్యలను తన గొంతు ద్వారా బలంగా వినిపిస్తూ మన నియోజకవర్గానికి త్వరలోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ను కూడా తీసుకొని రాబోతున్న మన గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు సహచర శాసనసభ్యులు యువ నాయకుడు పక్కనే ఉన్న నకిరేకల్ నియోజకవర్గం శాసనసభ్యుడు సోదరుడు వీరేశం గారు గౌరవనీయులు సహచర శాసనసభ్యులు మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు భువనగిరి శాసనసభ్యులు పైల్లా శేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు నేనావత్ బాలు నాయక్ గారు అన్న గౌరవనీయులు మన మందుల శామ్యులన్న గారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్యక్షులు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం వచ్చిందే పేద ప్రజల కన్నీళ్లు తుడవడానికి పేద ప్రజల ముఖంలో చిరునవ్వు చూడడానికి వచ్చిందని చెప్పి ఈరోజు 10-12 వేలు కాదు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా సరే మేం భరిస్తామంటూ ఈరోజు ముందుకు పోయి ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకు సమజైతలేదు. ఈ కార్యక్రమాలు చాలా అయిన తర్వాత ఆఖరికి రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల బీమాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది, 5 లక్షల రూపాయలు కూడా ఆ కుటుంబానికి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇక మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు, మమ్మల్ని ఎవరు దేక్తారు ఎవరు కాంతారు, మాకు ఓటు ఎవరు ఇస్తారని చెప్పి ఆగమాగం అవుతున్నారు. ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నర దూరం ఉండగానే దొంగ యాత్రలు మొదలుపెట్టినరు జానారెడ్డి గారు ఆయనతో పాటు ఒక 40 దొంగలు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఒక రోజా 2 రోజుల వీళ్లకు మీరు ఇచ్చిన అవకాశాలు 50-55 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ కాదా? మళ్ళీ వాళ్ళే ఈరోజు బజార్కి ఎక్కి ఇది గిట్లెందుకుంది అది గట్లెందుకుంది మా దంతాలపల్లి రోడ్లో ఇంకా కూడా పొక్కలు ఎందుకు ఊడుస్తలేరు అని చెప్పి అలా ఎగబడితే నాకు ఎట్లా అనిపిస్తుందంటే ఓ చిన్న కథ గుర్తొస్తుంది. వెనకటికి మన తుంగతుర్తి అసంటి ఊళ్ళనే ఒక మన మద్రాల అసంటి ఊళ్ళనే ఓ చిన్న పిల్లగాడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే మనకి చదువు సంధ్య ఏమి అబ్బలే, చదువు సంధ్య ఏమి లేదు, చిన్నప్పటి నుంచి అన్ని చెడు తిరుగులకు మోపోయింది. తాగుడు, సిగరెట్లు, గుట్కాలు, జర్దాలు అన్ని లంగసోపతులు తయారైనవి. అట్లే పెరిగి 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 పెద్దగా అయిండు. ఒక 16-17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఒకరోజు బాగా తాగిండు. తాగి ఆయనత ఇంకా తాగాలనిపించింది. అనిపించి వాళ్ళ నాయన జేబు కొట్టేందుకు పోయిండు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మ చూసింది, చూసి వచ్చి పట్టుకున్నది, 2 చంపింది దౌడ మీదకి వెళ్ళి. బుద్ధున్నాదురా నీకు, ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని చెప్పి 2 వేసింది. వాడు తాగి ఉన్నాడు, వానికి సోయి లేదు. ఆయనతో పక్కకు రోకల్ బండ తీసుకొని వాళ్ళ అమ్మని కొట్టిండు. అమ్మ అక్కడనే చచ్చిపోయింది స్పాట్లో. వాళ్ళ నాయనూరికి వచ్చిండు, ఒరే అమ్మ మీద దాడి చేస్తావురా అని వాళ్ళ నాయనని కూడా కొట్టిండు. తండ్రి కూడా అక్కడనే స్పాట్లో చచ్చిపోయిండు. మరి చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకపోయినరు, జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టినాక మరి శిక్ష చేయాలి కదా. ఆయనతో ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి జడ్జి గారు ముంగట్లో పెట్టిండ్రు. ఆ జడ్జి గారు మన నరసయ్య గౌడ్ సాబ్ లెక్కనే పెద్ద మనిషి ఉన్నాడు. చూసిండట, కిందికి వెళ్ళి మిద్దాగా చూసిండట జడ్జి గారు. అన్నాడట, అరే నేను నా జీవితంలో ఈ 50 ఏళ్లలో చాలామంది లుచ్చాగాళ్ళని చూసిన, చాలామంది గలీజ్గాళ్ళని చూసిన, కానీ నీలాంటి 3rd క్లాస్ గారిని మాత్రం చూడలేదురా. సొంత తల్లిదండ్రిని చంపినవు దరిద్రుడా,
నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా, నాకైతే ఏం సమజైతే లేదన్నాడట. అప్పటిదాకా వాడు రుబాబుగా రొమ్మిర్చుకొని నిలబడ్డాడు, ఎగ్దమ్ 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట వాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటిదాకా మనం సావగొట్టింది ఎవడు? నిన్న మొన్నటిదాకా మనం సావగొట్టింది వీళ్ళు కాదా? నిన్నటిదాకా 50-55 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు అమ్మ వెట్టది అడక తిననియదు అన్నట్టు వాళ్ళకేమో చేత కాదు, కానీ ఇవాళ మాత్రం రోడ్డు మీదకి ఎక్కి ఓ లగాయించి మాట్లాడుతున్నారు. ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది. మరి 55 ఏళ్ళు ఏం చేసిండ్రు మీరు? గుడ్డి గుర్రాల పండ్లు దొమ్మినారు. అప్పుడు అధికారం వచ్చినప్పుడేమో చేత కాదు, ఇవాళ మాత్రం గొంతులేసుకొని ప్రజలను ఆగం చేస్తాం, అయోమయం చేస్తామంటే ఆగమయ్యేటోళ్ళు ఎవరు లేరు. ఇది వరకు మీ జమానాల 20 ఏళ్ల కిందట అప్పుడు ఉండొచ్చు, ఆనాడు ఆగం కావచ్చు తెలంగాణ, కానీ ఇది ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు. ఇది మిమ్మల్ని ఆగం చేసే తెలంగాణ, మిమ్మల్ని తుంగలో దొక్కే తుంగతుర్తి అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులకు నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే ఇంకా వాళ్ళకు కొన్ని భ్రమలు ఉన్నాయి, ఇంకా కూడా వాళ్ళు ఏందో ఊహించుకుంటా ఉన్నారు. ప్రజలు ఏం చెప్తే అది నమ్ముతారు మేము అని కొన్ని పిచ్చి భ్రమలలో ఉన్నారు. కానీ గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది. మీరు ఆలోచన చేయాలా. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే చూసుకుంటే 1-2 కాదు. పేదవాళ్ళకి ఈరోజు పెద్ద వయసులో ఉన్న వాళ్లకు 1000 రూపాయలు 1500 రూపాయల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ మాత్రమే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1-2 కాదు, 40 లక్షల మంది పేదవాళ్ళకి, ఒంటరి స్త్రీలకి, నిన్నగాక మొన్న మీరు చూసినారు ఆఖరికి ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు బోధకాలు ఉంటే ఆ బోధకాలు ఉన్న వాళ్ళకు కూడా 1000 రూపాయల పెన్షన్, 1500 రూపాయల పెన్షన్లు. బీడీ కార్మికురాళ్లకు, అక్క చెల్లెలను ఎవరు పట్టించుకోలే. ఎర్ర జెండా పార్టీలు కూడా వాళ్ళని వెనక తిప్పుకున్నాయి, కానీ ఏనాడు కూడా వాళ్ళకు పెన్షన్ ఇచ్చిన పాపాన వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పోలే. కేరళలో, త్రిపురలో అక్కడ కూడా పెన్షన్లు ఇయ్యరు. కానీ కమ్యూనిస్టుల కంటే కూడా ఈరోజు ప్రజా సంక్షేమం విషయంలో ముందుకు ఆలోచించి వాళ్ళకంటే కూడా ఒక 2 ఆకులు ఎక్కువనే చదివింది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు బీడీ కార్మికురాలైన అక్క చెల్లెలకు కూడా 4 లక్షల మందికి ఈరోజు బ్రహ్మాండంగా 1000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో మొత్తం రాష్ట్రంలో 29 లక్షల మందికి తెలంగాణలో పెన్షన్లు ఇచ్చేది. సంవత్సరానికి 800 కోట్లు ఖర్చు పెట్టేది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ 5500 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కేవలం పేదవారికి పెన్షన్ల విషయంలోనే మన ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆఖరికి కాంగ్రెస్ నాయకులు పేదవాళ్ళకి ఇచ్చే బువ్వలో కూడా, రేషన్లో కూడా కోత పెట్టిండ్రు, సీలింగ్ పెట్టిండ్రు. ఆనాడు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు మాత్రమే అని చెప్పి సీలింగ్ పెట్టిండ్రు. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ఈ పేదవాడికి పెట్టే బువ్వ కాడ కూడా దానిలో కూడా కోషిష్ చేస్తారా అని చెప్పి 4 కిలోలు ఉన్నదాన్ని 6 కిలోలు చేసి ఈరోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఏ విద్యార్థి సంఘాలు, ఏ తల్లిదండ్రులు వచ్చి అడిగిన మనను, ఏ తల్లిదండ్రులు వచ్చి మనకు దరఖాస్తులు ఇచ్చినారు, ఏ విద్యార్థి సంఘాలు ధర్నా చేసినాయి ఆలోచించాలి. ఎవ్వరు అడగలే, ఎవరు చెప్పలే. కానీ మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, ఆయనకు ఆలోచన ఉంటే, మానవత్వం ఉంటే ఎట్లుంటుందని చెప్పేందుకు ఈరోజు హైదరాబాద్లో ఉండే ఆయన ఇంట్లో ఉండే మనవడు మనమరాలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటున్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డ పుడితే మన దేశంలో, మన సమాజంలో బరువు అంటారు, గుండెల మీద కుంపటంటారు. ఎప్పుడు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టి పంపియాలే అత్తగారింటికని చూస్తారు. అసొంటి రోజుల్లో ఈరోజు మరి ఆడ కూతురికి మేనమామ వచ్చేమన్నా కానుక ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నేనున్నా నీకు మేనమామ లెక్క అని చెప్పి ఆడ కూతురు పెళ్లి చేసుకుంటే 18 ఏళ్ళు నిండితే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, తెల్ల కార్డు ఉంటే చాలు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 75,116 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఆ ఆడ కూతురు కడుపులో ఒక బిడ్డ పడితే, గర్భవతి అయితే ఆ తల్లి ప్రసవించే సమయంలో కేసీఆర్ కిట్ అనే రూపంలో ఈరోజు బ్రహ్మాండంగా మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే ఇంట్లో లక్ష్మి కాబట్టి 13,000 రూపాయలు ఇస్తూ ఆ పుట్టిన బిడ్డకు, తల్లికి ఇద్దరికి పనికొచ్చే విధంగా కేసీఆర్ కిట్టు 13 రకాల వస్తువులతో
ఆ బిడ్డ చేతికిచ్చి 40% ప్రసూతులు ప్రభుత్వ ఆసుపత్రిలో పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకనాడు పాటలు ఉండేది, మా కళాకారులు నడితే చెప్తారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని చెప్పి పాటలుండే. అసొంటిది ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా అని చెప్పి మా ఆడకూతురులు అంటున్నారంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క విజయమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చెప్పుకుంటా పోతే 1-2 కాదు, కాంగ్రెస్ వాళ్లకు 3 చెర్ల నీళ్లు తాగించటాన్ని ముచ్చట్లు నా దగ్గర ఉన్నాయి. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, తుంగతుర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇంటింటికి తాగునీరిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. తుంగతుర్తి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినాం. 1,00,000 ఎకరాలకు తప్పకుండా నీరిచ్చి సస్యశ్యామలం చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. రైతులకు నీళ్ళు ఇస్తాం, ఇంటింటికి తాగునీరిస్తాం, ప్రతిపక్షాలకు 3 చెర్ల నీళ్లు కూడా తాగిచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ కాంగ్రెస్ నాయకులైతే ఈరోజు అవాకులు చవాకులు వెళ్తున్నారో ఈసారి ఊళ్ళల్లోకి వచ్చినప్పుడు నిలదీయండి. 50-55 ఏళ్లలో మీరు చేయలేని పనులు కేసీఆర్ గారు 3.5-4 ఏళ్లలోనే ఎట్లా చేస్తున్నాడు, మీరెందుకు చేయలేకపోయినరు ఒక్కసారి గట్టిగా అడగాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు రాని కరెంటు ఈరోజు ముఖ్యమంత్రి గారు చక్కగుంటే ఎట్లా వచ్చిందో ఒక్కసారి మీరు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తుంగతుర్తి నియోజకవర్గంలో 800 పైచిలకు చెరువులున్నాయి. 800 చెరువులుంటే ఎన్నడన్నా ఆ చెరువులను బాగు చేసే ఆలోచన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఏనాడైనా పట్టించుకున్నారా? కానీ ఈరోజు మీ శాసనసభ్యుడు కిషోర్ గారి నేతృత్వంలో, మంత్రి జగదీష్ అన్న నేతృత్వంలో బ్రహ్మాండంగా ఇప్పటికే 400 చెరువులు మిషన్ కాకతీయ రూపంలో బాగు చేసుకున్నాం. మిగతా చెరువులను కూడా బాగు చేయించే తప్పకుండా బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకుంటది. ఆ చెరువుల ద్వారా అటు రైతులకు, వ్యవసాయానికి, అదే రకంగా ఇటు మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశాలు కూడా సృష్టించి చూపెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వృత్తి పని చేసుకునే వారికి, పద్మశాలీల కోసం అయితే మా నేతన్నల కోసం 1,200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి అటు పవర్లూమ్ కానీ, ఇటు చేనేత హ్యాండ్లూమ్ కానీ వారిని పూర్తిగా ఆదుకుంటున్న ప్రభుత్వం. వారు ఉత్పత్తి చేసే గుడ్డను కూడా కొని వారికి జీతాలను పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. మన గొల్ల కురుమ సోదరుల కోసం ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షలాది గొర్రెలను పంపిణీ చేస్తూ వారికి ఈరోజు ఆర్థికంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే క్రమంలో భాగంగా వారికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇక మాకు గొర్రెలు బర్రెలేనా, మాకు గొర్రెలు చేపలేనా, చదువు చెప్పరా అంటున్నారు. అట్లాంటి మూర్ఖులకు నేను చెప్పేది ఒకటే, వృత్తి మీద ఆధారపడ్డ వాళ్లకు గొర్రెలు, చేపలు, తద్వారా పశు సంపద, తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అవన్నీ కూడా వస్తాయి. అదే రకంగా చదువుకోవాలనుకునే వాళ్లకు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 700 పైచిలకు రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతున్నదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో చదువుకోవాలనుకునే పిల్లలకు, మైనారిటీలలో చదువుకోవాలనుకునే పిల్లలకు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయల ఖర్చు పెట్టి మొత్తం బట్టలు కానీ, పుస్తకాలు కానీ, వారికి సంబంధించిన అన్ని సబ్బులు, పేస్ట్లతో సహా సర్వం మొత్తం ప్రభుత్వమే చూసుకుంటూ మీ పిల్లలను మీరు ఇంట్లో ఎంతైతే బాగా చూసుకుంటారో అంతకంటే బాగా చూసుకునే ప్రయత్నం ఈరోజు మన రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా 700 పైచిలకు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి అందులో ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను తయారు చేసే బాధ్యతను కూడా తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులు మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడన్నా తుంగతుర్తి నియోజకవర్గంలో దంతాలపల్లి రోడ్డు మీద కేసీఆర్ గారే చెప్పిన ఇదివరకు ఆనాడు ఉద్యమంలో వచ్చినప్పుడు, మీ దంతాలపల్లి రోడ్డు మీద తిరిగితే నా దంతాలు లూజ్ అయినాయని చెప్పిన ఆయన ఆనాడు. గసంటి పరిస్థితి దంతాలపల్లి రోడ్డు. అట్లాంటి రోడ్డును కూడా ఈరోజు డబల్ రోడ్ చేసుకున్నాం, బాగా చేసుకుంటున్నాం. ఇంకా చేసుకోవాల్సిన రోడ్లు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. నేను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఆనాడు 45 కోట్ల రూపాయలు మంజూరు చేసి పంచాయతీరాజ్ రహదారులను బాగు చేసే ప్రయత్నం చేసినాం. ఇంకా ఏమన్నా చేయాల్సినవి ఉంటే తప్పకుండా వాటిని కూడా చేసుకుందాం. దాంతో పాటుగా మనకి ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా రావాలి, తద్వారా మీ నిరుద్యోగ సమస్య కూడా పోవాలని ఒక బలమైన కోరిక ఏదైతే ఉన్నదో తప్పకుండా తుంగతుర్తిలో ఒక పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను వ్యక్తిగతంగా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల్లో
ఇక్కడి పిల్లలకు మీకు ఇక్కడనే ఉపాధి అవకాశాలు దొరికే విధంగా మీకు అవసరమైతే ఆ నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చి మీకు ఇక్కడనే ఉపాధి దొరికే విధంగా మీరు ఎక్కడో పట్టణానికి పోయే అక్కర లేకుండా ఇక్కడనే అన్ని రకాలుగా సమృద్ధిగా అవకాశాలు సృష్టించే బాధ్యత కూడా మన ప్రభుత్వం మీదనే ఉన్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే చాలా విధానాల్లో కూడా సంస్కరణలు తీసుకొని వచ్చినాం. అందుకోసమే ఈరోజు మొత్తం దేశం మొత్తం ప్రపంచం మన వైపు చూస్తున్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అంటే తెలంగాణలో ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే లంచం ఇచ్చే అక్కర్లేదు, లేనాదేనా బిజినెస్ లేదు. ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళకి కదా వాళ్ళకు బల్లల కిందికి వెళ్ళి ఇంకొక ఆడికి వెళ్ళి పైసలు ఇచ్చినట్టు అటువంటి లంగదందాలు మన దగ్గర లేవు. అందుకే మొత్తం భారతదేశంలోనే తెలంగాణకు నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. కాంగ్రెస్ వాళ్ళు చేసిన నాడు ఆనాడున్న పరిస్థితికి నేటికి నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. కాబట్టే పరిశ్రమలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈ వస్తున్న పరిశ్రమల్లో మన పిల్లలకు ఉద్యోగాలు సింహభాగం దక్కాల్సిన బాధ్యత ఉన్నది. ఆ ఉద్దేశంతోనే తుంగతుర్తిలో కూడా తప్పకుండా అవసరమైతే నైపుణ్య శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే విధంగా తమ్ముడు కిషోర్ గారి నేతృత్వంలో ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇన్ని మంచి పనులు చేసుకుంటూ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నది కథ. కాంగ్రెస్ వాళ్ళ కథ చెప్పమంటే లేదా మనం చేసింది 3.5-4 ఏళ్ళలో చెప్పమంటే చాలా ఉన్నది. కానీ ఇంకా చాలా పొద్దుంది, పొలం ఉంది, ఇంకా చేయాలంటే ఇంకా చాలా పని కూడా ఉంది మనకు చేసేది. ఎంతసేపు వాళ్ళని తిట్టుకుంటూ కూర్చునే అలవాటు మనకు లేదు. మనం బ్రహ్మాండంగా పని చేసుకుంటూ పోదాం. ఏనుగులు పోతుంటే కొన్ని మురుగుతాయి, వాటిని పట్టించుకునే అక్కర్లేదు, అవి మురుగుతూనే ఉంటాయి. మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇన్ని పనులు చేస్తూ ఇన్ని రకాలుగా పేదవాళ్ళ కష్టాల్లో అండగా ఉంటూ అభివృద్ధి పదంలో కూడా ఎక్కడ దేన్ని కూడా విస్మరించకుండా నీళ్లు కానీ రోడ్లు కానీ ఇండస్ట్రీ కానీ మీకు ఏది కావాలన్నా అన్ని కూడా సమకూర్చి పెడుతూ బ్రహ్మాండంగా ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, ఇంకోవైపు విద్యను, వైద్యాన్ని అన్నింటినీ సంస్కరించుకుంటూ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ యువ శాసనసభ్యుడు కిషోర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్న ఈ సందర్భంగా నేను మీతో చేసే విజ్ఞప్తి ఒకటే. ఈరోజు కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ఒక్కసారి మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం, తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం, మళ్ళీ దొంగ మాటలు చెప్పి 50-55 ఏళ్ళు ఏ మాటలు చెప్పైతే ఏ మొసలి కన్నీరు గార్చైతే మనను మోసం చేసినారో మళ్ళీ అదే మోసం చేయడానికి మళ్ళొక్కసారి మన ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరికీ తిరుగులేని విధంగా సమాధానం చెప్పాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది. ఇంతకుముందే జగదీష్ అనే చెప్పిండు, తన్నాలే. ఎట్లా తన్నాలే? ఎట్లా వినబడతలేదు? మీ ఓటు అనే వజ్రాయుధంతో కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కండి, శాశ్వతంగా కాంగ్రెస్ పీడను ఈ రాష్ట్రానికి వదిలించండి అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ పార్టీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చేసిన మరి అన్యాయం అనేది సామాన్యమైంది కాదు. చెప్తారు పెద్దలు, చెప్తే రామాయణం అంతా రాసుకుంటే భారతం అంతా అంత కథ ఉన్నది. ఆనాడు 52 నుంచి మొదలు పెడితే 2014 వరకు కాంగ్రెస్ది అన్యాయాల పరంపర, ద్రోహాల చరిత్ర తప్ప ఏమి కూడా లేదు వాళ్ళు చేసింది. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉంది, కానీ పరీక్ష ఏది వచ్చినా ఎప్పుడు వచ్చినా తమ్ముడు కిషోర్ లాంటి యువ నాయకుడిని బ్రహ్మాండంగా పోయినసారి మనమంత బలంగా లేకుంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ 2-3 వేల ఓట్లతో గెలిచినట్టున్నాడు. కానీ ఈసారి ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా ఒక 50-60 వేల ఓట్లతో గెలిపిస్తారా? గెలిపించేటోళ్ళు శైలి అవట్టు జర ఒకసారి రెండు శైలి అవట్టు. చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, పిడికిలి. గెలిపించి కేసీఆర్ గారిని మళ్ళొక 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా నడిపియాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. 2 పిడికిళ్ళు అవటాలు దయచేసి ముంగటనోళ్ళు కూడా 2 పిడికిళ్ళు, అన్ని పిడికిళ్ళు లేవాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు.